నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అంటే నేను అనేది ఏంటంటే ఆయనకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇన్నాళ్ళు 20 ఎంత లేదన్నా 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఓకే, ఏమవ్వబోతుంది అనేది తెలుసు. ఎందుకంటే తను చేసిన పాపాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బేసికల్లీ ఏదో ఒకటి అవుతుందనే ఉద్దేశంతో ఆ భయంతో ఉన్నాడు. వెళ్ళాడు. ఎట్లా ఉంది బాస్, ఎలా ఉంది బాస్, దీంట్లో ఎట్లా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా, కాఫీలు ఇస్తారా, టీలు ఇస్తారా, దీంట్లో ఏమి ఇస్తారు, మనకి ఏం చేయాలి, కిల్లు మనకి మరి ఇప్పుడు మానేజాడు లేదు. మరి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏ ఉంటాయిగా గుట్కాలు గిట్కాలు అలాంటి ఏమైనా దొరికితే లేదా, మొత్తం మీద అసలు దాని పరిస్థితి ఏంటి, ఎట్ట మెయింటైన్ చేయాలి, ఏ జైలు అయితే బాగుంటుంది, ఇట్లాంటి కనుక్కొని వచ్చి ఉంటాడు మోస్ట్లీ. ఏదే అరెస్ట్ చేస్తానని భయం ఉంది కాబట్టి 100 రోజులని ఆయన ఓపెన్ అయ్యింది. 100 రోజులు అది కూడా టైం కూడా ఆయనే పెట్టేసుకుంటున్నాడు బేసిక్గా. అయితే నిజమేంటనేది జనాలకు తెలుసండి. ఇప్పుడు రెడ్ బుక్లో ఆయన ఉన్నాడా లేదా అనే దాంట్లోంచి మనకి రేపొద్దున క్లారిటీ వచ్చిందండి. అది త్వరలోనే అదే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి వచ్చినా కానీ మా బాలయ్య బాబు డైలాగ్ అయితే దీంట్లోంచి ఇది వీళ్ళు సూపర్గా ఉంటుందండి. బేసికలీ ఏదైనా కానీ నేను మీకు ఎదురొచ్చినా, నాకు మీరు ఎదురొచ్చినా అని ఏదో చూస్తా ఉన్నాడు బేసిక్గా. ఇట్లాంటి సొల్లు చెప్పే ఇక్కడికి పూర్తిగా అంత ఆల్మోస్ట్ ఈసారి డిపాజిట్లు కూడా పోతాయి బేసికలీ. శాసనసభ్యులు